वायु नवतपयामि ओम वरुण नवतपयाम पुजंद्र सोमो देनको सोमो अरवंदमासुकं सोमो वीरं कमुदाय साधन्यमद्यं कुबेराय नवतपयामि तमेशानं जगातत्वदं दिवं जनोमनासे होमः भयं पोषानि धातपादस्य ईशानाय नवतपयाम पूजय अष्टोत्तरा पूजां समर्पयामि धूपं धूपचुविचलगा ओम दशांगं कुकुरोपेदं सुगन्धं च मनोहरं धूपं दास्यामि देवेश सत्यदेव परमात्मने नमः सुगन्धो అలా మూడు సార్లు పెట్టమందండి పెట్టమంటాను మూడు సార్లు పెట్టారు సార్ అలా పెట్టండి ఈ అరటిపండు వేసి అందులో పడి అలా దాంట్లో గిన్నెలో పడి దాంట్లో పడి పూతో నీళ్ళు జల్లమా ఓం భోర్భవ స్వాహ వీటి మీద కొబ్బరికాయ ముక్కు మీద ఓం భోర్భవ స్వాహ హస్తవిదురే నంబర్ గోదేవషదేవి దియోజా సత్యం తృప్యామి నారికేల కండ కదలీఫలం సహిత రంభాఫలం గుతం చీరం గోధుమస్సు చూడకం నివేద్య ఓం ప్రాణాయ స్వాహ పాన బ్రహ్మణే సత్యనారాయణ తండ్రి మహాభవ యావచ్చక్తిగా ఈ విధముగా మేము నూతన తప్పుతున్నాం. అలాగే గృహం నూతన గృహమునందు సత్యనారాయణ నీ యొక్క వ్రతం చేసుకుంటున్నాం. నీ వ్రతమైన నీ ప్రీతి కొరకు ప్రసాదమైనటువంటి గోధుమ చూడడం నైవేద్యం పెడుతున్నాం. అమృతమైన ప్రసాదాన్ని స్వీకరించి నీ అమృత హస్తములతో అమృత యాత్రములతో చల్లగా మమ్మల్ని మా కుటుంబాన్ని చూసి పుత్ర పౌత్రాది కలిగే ధర్మ కలిగే ధాన్యం కలిగి ఎల్లప్పుడు వచ్చాను పాదవృక్షాన్ని శుద్ధ ఆదించామి సత్యనారాయణ స్వామి నమో నమః ముఖశుద్ధ్యర్థం మరో పుష్పం వేషిమాల దేవుడి పాదాల దగ్గర నెమ్మదిగా దీపాలు చూసుకుని ముఖవాసనార్థం పుష్పం సమర్పయామి నీరాజనం మరి కర్పూర హారతి చూడ హారతి అక్కడ మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం కోదలేంద్రాయ మహానిమనాత్మనే చక్రధనూజాయ సార్వభౌమాయ మంగళం నిత్య శ్రీమంగళాని భవంతు సత్యనారాయణ మహానేరాజ్ఞాం రక్షాం ధారయామి ఆయు ఆరోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు సత్యనారాయణ దేవతా ప్రసాద సిద్ధిరస్తు. మీరు చూడండి అందరూ పూజించుకోమ్మా त्वमेव विद्वान् नमोदेवं प्रसतुमदेवते पदं विश्वस्यात्मे सर्वं शाश्वतं सामच्यतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणपरः नारायणब्रह्मात्मं नारायणपरः नारायणपरो ध्यानन्तमं गौरं समुद्रेणन्तं सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी सुलक्ष्मी च प्रसन्नं दैत्यसूदनं वासुदेवं ऋषिकेशं वामनं हरिकृष्णं गोविन्दं गणध्वजं दुर्गमेव शमे घोरे शत्रुणा परिपीडितं यस्तासङ्गीतोर्मेव संयाद्यो सत्यनारायणं प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवं राहिमान् कुर्यादेवा शरणागतवचः अन्यदां शृणुनासीत् तस्मात् कारुण्यभावेन रक्षरक्षो सत्यनारायण स्वामिने नमो नमः. रक्षन्तु అలాగా దేవదేవే प्रार्थ नमस्कारान् समर्पयामि अपराध क्षमा नमस्कारान् समर्पयामि. चल కూర్చోండి కూర్చోండి. కాదు ఇద్దరికైనా ఒక 500 దండం పెట్టుకుంటారు మొక్కు. మీ ఇందాకైతే అమ్మేదన్నాడు, ఇప్పుడు అమ్మ ఉన్నది కాదు. చెప్పండి. యథం ఫలం మయా దేవ స్థాపితం పురా తస్తవ తేన మే సఫల ప్రాప్తి భవేత్ జన్మని 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 జన్మజన్మాలు పుట్టులు పోతులు ధనము ధాన్యం కలిగి ఎల్లకాలం ముందు నీ సేవ చేసుకునే అవకాశం ఆర్థికంగా ఆరోగ్యంగా సంతోషంగా తండ్రి మహా ఇది చేసి మనం ఈ విధంగా వివాహం అయిన తర్వాత కృతజ్ఞతాభావంతో పెద్దల ఆశీర్వాదంతో దంపతులు ఈ వివాహం యొక్క ఫలితం శుభంగా కలగాలని ఆ యొక్క స్వామికి మొక్కు తీర్చుకుంటున్నారు. అలాగే ఇంకా ఏమైనా మీకు మనసులో కోరిక ఉంటే ఆ కోరిక కూడా చక్కగా నెరవేరాలి. మనోభీష్ట సిద్ధిస్తూ మనోకామనా సిద్ధిస్తూ ఇప్పటిదాకా పూజ అయింది. ఇప్పుడు కథ చెబుతాను, కథ వినుకోండి. 2 అక్షరం తీసుకుని మళ్ళీ దేవుడి మీద వేసండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవ అనుకుని పరిపూర్ణం తదస్తుతే అనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాచ పరమేశ్వరార్పణమస్తు. వెలిగించండి, ఇలా ఇచ్చింది వెలిగిస్తాను.
లేచిన ఇస్తే వస్తాను అతనే. అక్షంత పెట్టుకోండి కథ వినండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఏకదా నైమిషారణ్యే ఋషయः శౌనకాదయः ప్రప్రచురాగతం సర్వే శోతం రోమ మహాసుమాడు. ఆ మహానుభావుడు అనేకానేక శాస్త్రములు ధర్మశాస్త్రములు కూడా తెలిసినవాడు. అటువంటి మహానుభావుడు ఒకనొక శుభ సమయమున అక్కడనే ఆశ్రమని ఏర్పాటు చేసి, ఓ గురువర్యా, వ్రతేన తపసా కిం వాం ప్రాప్యపి వాంఛితం ఫలం. ఏ వ్రతమును చేస్తే సర్వమానవులకు శ్రేయస్సు కలుగుతుందో, కోరిన కోరికలు నెరవేరుతాయో, ఇహమందు సుఖము అంచమందు మోక్షం కలుగుతుందో అటువంటి వ్రతరాజును మహాప్రభు